సల్మాన్ ఖాన్, వివేక్ ఓబరాయ్ వంటి హీరోలతో ప్రేమాయణం సాగించిన బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ ఫైనల్గా అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుని బిగ్ బీ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోయింది. బిగ్ బీ తనయుడిని ప్రేమించి పెళ్లాడిన ఈ మాజీ ప్రపంచ సుందరి తల్లైన తర్వాత కొన్నేళ్ల పాటు నటన గుడ్ బై కూడా చెప్పేసింది. ఇక రీసెంట్గా మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన ఈ అందాల తార త్వరలోనే జజ్బా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐశ్వర్య రాయ్ సినీ కెరియర్ సంగతి ఎలా ఉన్నా పర్సనల్గా మాత్రం ఆమెకు అత్తగారు జయా బచ్చన్కు అస్సలు పడడం లేదని కొన్నాళ్ల క్రితం నుంచే ప్రచారం సాగుతోంది. అత్త నుంచి దూరంగా ఉండేందుకు అభిషేక్తో 21 కోట్ల రూపాయల ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయించిందనే టాక్ కూడా ఉంది. ఇక మొన్నీ మధ్య కొత్త ఫ్లాట్కు షిఫ్ట్ అయిన ఐశ్వర్య రాయ్ తన అత్త జయా బచ్చన్ ఉండే ఇంటికి ముఖం కూడా చూపించడం లేదట. అప్పుడప్పుడు అభిషేక్ బచ్చన్ తన తల్లిని కలుస్తున్నా ఐష్ మాత్రం బిగ్ బీ ఇంటికి వెళ్లడం లేదని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్లే ఐష్ అమితాబ్ ఇంటికి రాలేకపోతోందని బిగ్ బీ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవారు చెప్తున్నారట. అయితే అత్తపోరు పడలేకే వేరే కాపురం పెట్టిన మాజీ ప్రపంచ సుందరి జయా బచ్చన్ను కలిసేందుకు ఏమాత్రం సుముఖంగా లేదని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలోనూ జయా బచ్చన్ గురించి మాట్లాడేందుకు ఐశ్వర్య రాయ్ ఆసక్తి చూపడం లేదట. మొత్తానికి ఐశ్వర్య రాయ్ జయా బచ్చన్ ఎపిసోడ్ మరోసారి బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారినట్టే కనిపిస్తోంది.